తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే అన్ని వర్గాల నుంచి పవన్ కు మద్దతు లభిస్తోంది. గత 5 ఏళ్లలో చేసిన పాపాలను ఆయన కడిగేస్తున్నారని, అందుకే 11 రోజుల పాటు దీక్ష చేపట్టారంటూ ప్రశంసిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన కంకణం కట్టుకున్నారని కొనియాడుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ 7 కొండలవాడు కొలువుదీరిన తిరుమల పవిత్రతను గత ప్రభుత్వ హయాంలో మంట కలిపారని, కొండపై అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. స్వామివారిని సామాన్యులకు దూరం చేశారంటూ మండిపడుతున్నారు. అలాగే కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై విచారణకు ఇటు ఏపీ ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ఘటనపై నిజాలు నిగ్గు తేల్చాలని విచారణకు ఆదేశించింది. అయితే ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నేతలు పవన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. రోజాతో పాటు కొడాలి నాని, పేర్ని నాని పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కేంద్రం మాత్రం పవన్ కు ఫుల్ సపోర్ట్ గా ఉంది. ఈ వ్యవహారంపై అటు మోదీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు కూడా పవన్ తో టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతో ఫోన్లో మాట్లాడి ఈ ఇష్యూపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ కు అన్ని విధాల మద్దతు పలికినట్టు తెలుస్తోంది. హిందూ ధర్మ పరిరక్షణకు, అలాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిని ఉపేక్షించొద్దని పవన్ కళ్యాణ్ కు సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందంటే అందుకు కారణం పవన్ కళ్యాణే. బీజేపీతో పొత్తు పెట్టుకుని తమతో టీడీపీని కూడా కలుపుకుపోయేలా వ్యూహ రచన చేసి సక్సెస్ అయ్యారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, సొంత పార్టీ నుంచే తనకు విమర్శలు ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు బీజేపీతో అటు టీడీపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ పొత్తు కుదిర్చి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. కేవలం వైసీపీని గద్దెదించాలన్న లక్ష్యంతోనే కలిసి ఎన్నికలకు వెళ్లి తిరుగులేని విజయం సాధించారు. టికెట్ల విషయంలో తానే తగ్గి ఇటు కూటమికి అన్ని తానై వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పట్ల సానుకూల దృక్పథంతో ఉంది బీజేపీ. అలాగే ప్రధాని మోదీకి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ను తుఫాన్తో పోల్చారాయన. అలాగే నార్త్ లో ప్రస్తుతం ఎదురు దెబ్బలు తింటున్న బీజేపీ సౌత్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఏపీలో పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తోంది. అందుకే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో భేటీ అయిన అమిత్ షా తిరుమల ఘటనపై చర్చించినట్టు తెలుస్తోంది. వాళ్ళంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోనూ మాట్లాడినట్టు సమాచారం. ఇక ఇటీవల అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ కూడా ఆ పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల ఘటనపై ఆయన కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ కు ఫుల్ పవర్స్ ఇచ్చేశారని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇటు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు అటు కేంద్రం పెద్దలతో చర్చించి ఈ విషయంపై ఎలా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.